ఈడా నేనే అంటున్నారు బీసీసీఐ కార్యదర్శి జైషా. బీసీసీఐలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న జైషా త్వరలో ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. బీసీసీఐలో చక్రం తిప్పుతున్న జైషా ఇప్పుడు ఐసీసీ చైర్మన్ కాబోతున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ 30తో ముగుస్తోంది. దీంతో బార్క్లే స్థానంలో జైషా ఐసీసీ చైర్మన్ కాబోతున్నారు. జైషాకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా మద్దతు ప్రకటించడంతో లైన్ క్లియర్ అయింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఆగస్టు 27తో ముగుస్తోంది. ఐసీసీ చైర్మన్ పదవీ కాలాన్ని 3 ఏళ్లకు పెంచుతూ నిబంధనలను సవరించారు. ఇప్పటి వరకు ఐసీసీ చైర్మన్ గా 2 ఏళ్ల చొప్పున 3 సార్లు ఉండొచ్చు. అంటే మొత్తంగా 6 ఏళ్లు ఈ పదవిలో ఉండొచ్చు. న్యూజిలాండ్ కు చెందిన బార్క్లే 2 సార్లు 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు. కానీ 3వసారి కొనసాగేందుకు ఆయన ఇష్టపడలేదు. ఐసీసీ చైర్మన్ కావాలంటే ఉన్న 16 ఓట్లలో 9 ఓట్లు పడాలి. ప్రస్తుతం రేసులో జైషా ముందున్నారు. ఇంకెవరైనా నామినేషన్ వేస్తే ఎన్నిక అనివార్యమవుతుంది, లేకపోతే ఏకగ్రీవమవుతుంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా ఐసీసీ ఫైనాన్స్ కమిటీ చీఫ్ గా కూడా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే 35 ఏళ్ల వయసులో ఈ పదవిని అధిష్ఠించిన వాడిగా జైషా అరుదైన ఘనత దక్కించుకుంటారు. గతంలో భారత్ నుంచి జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా వ్యవహరించారు.